జై శ్రీరామకృష్ణ. దైవంతో సహజీవనం. స్వామి బ్రహ్మానంద మహారాజ్. ఒకరోజు ఒక భక్తుడు బేలూరు మఠానికి వచ్చి ఈ విధంగా ఫిర్యాదు చేశాడు. మహారాజ్, ఈ ప్రదేశాన్ని చాలా కాలం నుండి సందర్శిస్తున్నాను, అయినా ఇంకా నేను బయటవాడిననే భావం కలుగుతుంది. మహారాజ్ ఆగ్రహంగా ప్రేమానంద స్వామి వద్దకు వెళ్ళమని చెప్పారు. ఆ తర్వాత స్వాములందరి ముందర ఆ భక్తుడు మహారాజ్ చెప్పిన దానినే మరలా చెప్పారు. అప్పుడు బ్రహ్మానంద స్వామి ఆ భక్తునితో, నువ్వు చెప్పిన దానిలో భావం నీకు తెలుసా? ఇంటికెళ్ళి ఆ మాటలనే మరలా పర్యాలోచించు. గోశాఖ, రహస్య తాంత్రిక శాఖ వారి వద్దకు వెళ్తే 3 రోజుల తర్వాత ఫలితం కనిపిస్తుంది, కానీ భక్తునిగా ఉండు అన్నారు. ఆ తర్వాత శివానంద స్వామి సంబోధిస్తూ మహారాజ్ అన్నారు, చూడండి, కొంతమంది ఇచ్చటికి వచ్చి తాము చాలా కాలం నుండి బేలూరు మఠానికి వస్తున్నామని, అయినా తామేమి సాధించలేదని ఫిర్యాదు చేస్తుంటారు. దీనికి అర్థం ఏమిటి? శివానంద స్వామి ఈ విధంగా సమాధానమిచ్చారు, వారి కడుపు ఇంకా నిండలేదు, వారికి ఇంకా కావాలి మహారాజ్. అది కాదు, ఇవ్వబడిన ఆహారము వారి కడుపు వద్దకే చేరలేదేమో అన్నారు. అవును, అది కూడా అయి ఉండవచ్చు అని శివానంద స్వామి సమాధానమిచ్చారు. ఆ భక్తుడేమి సాధించినట్లయితే రెండవసారి బేలూరు మఠానికి వచ్చేవాడు కాదని మహారాజ్ సూచించారు. జై శ్రీరామకృష్ణ.